సో మొన్నటి నుంచి కూడా మనము ఈ 2025లో మనకి ఏ రాశి వారు ఈ అంటే న్యూమరాలజికల్గా మనం కొన్ని రెమెడీస్ అనేవి చెప్పడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం బిగినింగ్ అనేది 1/2 తోటి జరుగుతుంది. అలాగే మీరు టోటల్ ఇయర్ వైజ్గా తీసుకున్నట్టయితే డేటు మంత్ పక్కకు పెట్టేస్తే ఇయర్ వైజ్గా తీసుకుంటే 4/9 కాంబినేషన్, అంటే 4 అక్షరాలు 9 చాలా డిజాస్టర్గా అవుతుంది ఈ సంవత్సరం. కానీ చాలామంది ఇల్లు కూడా కట్టుకుంటారు. అందుకని మనం ఇల్లుకి పర్టికులర్ ప్రతి ఒక్క రాశి వారికి కొన్ని రెమెడీస్ అనేవి చెప్తున్నాం. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే, గురుగారు మరి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అంటే, కాదు, నీ జన్మజాతకం చూస్తే ఇంకా దీనికన్నా ఎక్సలెంట్ రెమెడీస్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు ఒక ఆయన రీసెంట్లీ మన పాత వీడియోలు కూడా చూసి ఆయన రావటం జరిగింది. ప్రాపర్టీ ఉంది దాదాపు 350 గజాలు, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఆయన కూడా మంచి క్రోడపతి ఇండస్ట్రియలిస్ట్. కానీ ఎప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, కానీ ఇంకో ఇల్లు పెద్దగా కట్టుకుందాము, ఒక 500 గజాలు జాగా ఉంది, దాంట్లో ఒక 350 యార్డ్స్లో నేను మంచిగా ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి దాంట్లో స్విమ్మింగ్ పూల్ అన్నీ వేసుకోవాలి. కానీ గురువుగారు నేను ఎప్పుడు ఆ యొక్క ఇల్లుకి ఏదైనా చేద్దాము అనేసరికి ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూ వస్తుంది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. నేను మంచి ఆస్ట్రాలజర్స్ని కలిశాను, అయినా కానీ ఇక్కడ ఏంటిది ఇది నాకు అర్థం కావట్లే అనేసరికి ఆయనకి ఏం చేశానంటే D31 చార్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ సబ్ డివిజనల్ చార్ట్స్ ఉంటాయి. D31 చార్ట్లో అక్కడ మనకు రాహు పొజిషన్ ఏంటి, అలాగే శని ఏమైనా పీడించబడుతున్నాడా, చంద్రుడి నుంచి శని ఎన్నో స్థానంలో ఉన్నాడు, రాహు పొజిషన్ ఏంటి, చంద్రుడి నుంచి శని ఎన్నో స్థానంలో ఉన్నాడు, చంద్రుడు శని క్లోజ్ డిగ్రీస్లో ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈయన రాశి చక్రం చూస్తే బాగానే ఉన్నాడు, శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, అయినా సరే కానీ అవ్వట్లేదు. మళ్ళీ చంద్రుడు మంచిగా ఈయనకి చతురస్థానంలోనే, అంటే కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నాడు, బాగున్నాడు. మరి రాశి చక్రం చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సబ్ డివిజనల్ చార్ట్ తీసి చూసామో, శని చంద్రులు క్లోజ్ డిగ్రీస్లో ఉండటం వల్ల వీళ్ళు ఏది ఇప్పుడు ఇంటికి పని అనుకున్నా సరే కానీ ఇమీడియట్లీ ఏదో ఒక ఇబ్బంది పడుతున్నారు. అయితే మనం ఏం చెప్పామంటే సింపుల్ రెమెడీ ఒకటే, గురువుగారు మీరు ఏమి హోమాలు చేయనక్కర్లేదు, మీరు ఏమి దానాలు చేయనక్కర్లేదు, సింపుల్గా ఒకటే చేయండి. ఎక్కడైనా సరే కానీ ఎవరైతే వృద్ధులు ఉంటారో, అనాథలు కాదు వృద్ధులు, ఎవరైతే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళని వదిలేసి వెళ్ళారు, లేదంటే వాళ్ళని ఒక దగ్గర ఉంచి వాళ్ళకి సేవ చేసుకుంటుంటారు, అలాంటి దగ్గర మీరు ఏం చేయండి అంటే ప్రతి అమావాస్య రోజు అరటి పండ్లు కాకుండా మంచిగా ఏదన్నా జ్యూస్ తీసుకెళ్ళండి, మ్యాంగో జ్యూస్ తీసుకెళ్ళండి, లేదంటే లెమన్ జ్యూస్ తీసుకెళ్ళండి, సంథింగ్ కైండ్ లిక్విడ్ రిలేటెడ్ ఏదన్నా ఒకటి తీసుకెళ్ళండి. అలాగే అరటి పండ్లు పక్కకు పెట్టి మామిడి పండ్లు తీసుకెళ్ళండి, సీతాఫలం తీసుకెళ్ళండి, సపోటా తీసుకెళ్ళండి, జామకాయలు తీసుకెళ్ళండి, ఏదైనా గింజ ఉన్న వస్తువు, సంత్రా, ఆరెంజ్ ఏది ఉన్నా తీసుకెళ్ళి అక్కడ అమావాస్య రోజు వాళ్ళకి ఇవ్వండి. ఒక 3 అమావాస్యలు ఇచ్చిన తర్వాత మీరు ఇంటి పని మొదలుపెట్టండి, ఎందుకు కాదు నేను చూస్తాను అని చెప్పి ఆయనకి ఒక పర్టికులర్ తాంత్రిక వస్తువు అనేది మనం ప్రిపేర్ చేసి ఆయనకి ఏం చెప్పామంటే ప్లాట్ కూడా క్లీనింగ్ చేసి ఒక విధానం చెప్పి, ఆ తాంత్రిక విధానంలో క్లీనింగ్ ఉంటుంది, ఆ విధానంలో చేపించి ఈశాన్య మూలలో దాన్ని భూస్థాపితం చేపించేసాం. ఇప్పుడు దాదాపు బ్రహ్మాండంగా ఆయన పిల్లర్స్ స్టార్ట్ అయిపోయి స్లాబ్ కూడా కంప్లీట్ అయింది. ప్లానింగ్ నా దగ్గరికి తీసుకొస్తే దాంట్లో కొన్ని చేంజెస్ నేను చెప్పాను, వాష్రూమ్స్ ఇటు రావద్దని చెప్పి ఆ చేంజెస్ చేసుకొని ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిపోయింది మనకి. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. ఎంతసేపున రాశి చక్రం చూస్తున్నాం, కానీ ఆయన కూడా ఏమనిపించిందంటే నా మీద ఎవడో ఏమైనా చేపించిండేమో అట్లా కూడా అనుకున్నారు. కాబట్టి అట్లాంటివి ఏముండవు. ఎందుకంటే నేను ఆ చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎందుకంటే మీరు లక్షలు బయట ఖర్చు పెట్టడం కాదు, ఒక 10,000 రత్నం వేసుకున్నాం, ఒక 10,000 పెట్టి పూజ చేయించుకున్నాం, మనం ఏదైనా తాంత్రిక వస్తువు ఇంట్లో పెట్టుకున్నాం, అట్లా మీరు సెక్యూర్డ్గా ఉండండి. కాబట్టి ఇవాళ మనం తెలుసుకునేది ఏంటంటే కన్యారాశి వారు ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి ఈ సంవత్సరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యారాశి వారు ఏంటంటే నిత్యం కూడా శివయ్యకి మీకు కుదిరినప్పుడల్లా చెరుకు రసంతో అభిషేకం చేయించండి. మీకు కుదిరినప్పుడల్లా చెరుకు రసంతో అభిషేకం చేయించండి. సాయంత్రం అంటే మనకి కుదిరితే ఏంటంటే ప్రదోషకాలం అంటాం కదా, 5:45 to 6:45 ఈ టైంలో ఏం చేయండి అంటే దగ్గరలో ఎక్కడ వెంకన్న స్వామి టెంపుల్ ఉన్నా సరే కానీ మీరు వెనస్డే వెళ్తారా, సాటర్డే వెళ్తారా, అది మీ చాయిస్. దగ్గరలో ఎక్కడ వెంకన్న స్వామి టెంపుల్ ఉన్నా ఆ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ వెంకన్న స్వామికి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత అక్కడ ఎవరికైనా సరే కానీ భక్తులకు కొంచెం పాయసం కానీ లేదనుకుంటే ఎల్లో కలర్ మోతిచూర్ లడ్డు కానీ పంచడం మొదలుపెట్టండి. ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్ మీకు ఒక రెమెడీ నేను ఒకటి చెప్తాను. ఎక్కడ కానీ ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్
పాదయాత్ర చేయటం. ఇది నేను చెప్తున్నాను కదా, ప్రతి రెమెడీ రాహుకేతు రిలేటెడే ఉంటుంది. పాదయాత్ర చేయటం లేదా ప్రదక్షిణ చేయటం. నేను చెప్తున్నా, పక్కా నీకు కాలసర్పదోషం ఉందా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఏడికి వెళ్ళే అవసరం లేదు. కాలసర్పదోషం ఉంది అంటే నువ్వు ఒకటే, శివాలయం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ కుదిరినప్పుడల్లా ఒక 41 ప్రదక్షిణాలు చేయి. నీకు కుదిరినప్పుడల్లా 41 ప్రదక్షిణాలు చేయి. నీ కాలసర్పదోష ప్రభావం ఎందుకు పోదు నేను చెప్తా. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేయటం కేతు. అంటే ఒక దగ్గర మూలకు కూర్చొని నువ్వు 10 నిమిషాల 15 నిమిషాల ధ్యానం చేయి, నీ కేతు యాక్టివేట్ అవుతాడు. నువ్వు ఎప్పుడైతే ఒక దగ్గర ప్రదక్షిణ అంటే ఇప్పుడు ఏంటంటే కేతు రిసీవర్, కేతు తీసుకుంటాడు, రాహు ఏంటిది పోగొడతాడు. సో అవుటర్ ఎనర్జీ రాహు, సో దాన్ని తీసేయటం ఎట్లా, నువ్వు తిరుగుతున్న కొద్దీ నేను ఎనర్జీ వెళ్ళిపోతుంది కదా. కేతు ఏంటిది, ఒక దగ్గర కూర్చొని ఎనర్జీని ఇన్వైట్ చేయి. నువ్వు దాన్ని ఏమంటాం, మన ఆవాహన చేసుకోవాలంటే ఇన్వైట్ చేయటం. అక్కడ కూర్చొని కేతులో ధ్యానం చేసినట్టయితే కేతు నీకు ఇన్నర్ సైడ్ స్ట్రెంగ్త్ ఇస్తాడు నీకు, మెంటల్గా ఫిజికల్గా. రాహు ఏంటిది, అనవసరమైన ఎనర్జీ అనమాట, అది దాన్ని తీసేయాలి మనం ప్రదక్షిణ. సో నీకు కాలసర్పదోషం ఉందని కూడా ఎవరైనా చెప్పిండా నీకు, కన్యారాశి వాళ్ళకి, నువ్వు జస్ట్ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టి ఒక 41 ప్రదక్షిణలు ఎక్కడన్నా చేయి, ఎనీ టెంపుల్ ఎనీ డే. లేదు అనుకుంటే పర్టికులర్ వెనస్డే సాటర్డే ఈ 2 రోజులు చేసి చూడు, నీ కాలసర్పదోషం ప్రభావం ఎందుకు తగ్గదు నేను చూస్తా. ఇప్పుడు చిలుకూరు బాలాజీలో చూడండి, మనం అనుకుంటే 108 తిరుగుతూ ఉంటాం, ఖచ్చితంగా అవుతుంది. అదేంటిది, అదే రావుకేతు కాలసర్పదోషానికే నువ్వు రెమెడీ చేస్తున్నావు, నీకు తెలియట్లేదు అది. కాబట్టి ఇది ఒకటి నిత్యం చేయాలి. ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయి, లేదంటే ప్రదక్షిణ చేయి, ఆటోమేటిక్ నీకు రాహుకేతు కంట్రోల్లోకి వస్తాడు. దాంతోపాటు నిత్యం కూడా నీ సంవత్సరం మొత్తం కూడా చెయ్యికి ఎక్కడైనా సరే కానీ దుర్గామాత టెంపుల్లో కానీ వెంకన్న స్వామి టెంపుల్లో కానీ మంచిగా నీ పేరు మీద అర్చన చేయించుకొని ఒకటి ఎల్లో అండ్ రెడ్ థ్రెడ్ 2 మిక్స్ ఉండేటట్టు ఈ చేతికి ఒకటి దారం కూడా నిత్యం కూడా ఉంచుకో, అది ఎప్పుడు ఉండాలి. అలాగే నువ్వేం చేయాలంటే ఇక్కడ మ్యాక్సిమం ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు కుదిరినప్పుడల్లా కొంచెం గోమాతకి పెరుగన్నం తినిపిస్తుండు, కొంచెం ఏ డే అయినా పర్లేదు. నీకు కుదిరినప్పుడల్లా నీకు ఆదాయం పెరుగుతుంది, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆటోమేటిక్ అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది, అది బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు. అలాగే నువ్వేంటంటే కుదిరితే నీకు ఒకవేళ ఐరన్ కడ ఎక్కడన్నా దొరికిందా, ఐరన్ కడ వేసుకోవటానికి, స్టీల్ది కాదు ఐరన్ది, మన గోల్డ్ స్మిత్కి చెప్పిన వాళ్ళు చేసిస్తారు. ఐరన్ కడ ఒకవేళ దొరికితే అదొకటి బయట వేసుకోవడానికి ప్రయత్నం చేసి అది ఒకవేళ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అల్టిమేట్ అది. నీకు ఐరన్ కడ వేసుకున్నావంటే ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది, ఎక్కడి నుంచి అయినా సరే కానీ నీకు ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి కన్యారాశి వారు ఇది కూడా మీరు ధారణ చేసుకోవచ్చు. అలాగే రెమెడీస్ అనేవి ఫాలో అవ్వండి. ఇంకా దీంట్లో ఇంకా నాకు ఇంకా బ్రహ్మాండంగా తెలుసుకోవాలి గురువుగారు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా మహానుభావులు గురువులు ఎంతోమంది ఉన్నారో వాళ్ళు ఉంటే కలవండి. లేదా అగ్నేష్ అమిత్రాజ్నే గెలవాలి అంటే హైదరాబాద్లో ఉంటాను నేను, బడంగపేట, ఇంట్లోనే ఆఫీస్ ఉంటుంది. నా పెద్ద డెకరేషన్స్ ఏముండో ఆఫీస్లో, మనం ఇప్పుడు ఇట్లా ఉన్నట్టే ఈ కోట్ కూడా ఉండదు, నేను ఆఫీస్లోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను కొంచెం సిటీకి దూరం ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు అమీర్పేటలో పెడితే ఇప్పుడున్న 2000 ఫీజు నేను 10,000 చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ రెంట్ ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి. అదే బంజారాహిల్స్లో పెట్టినా అదే పరిస్థితి. అరే ఏరియా మారుతుందిరా బాబు, సబ్జెక్ట్ అయితే అగ్నేష్ అమిత్రాజ్ ఇదే కదా. నేను ఇప్పుడు ఈ చైర్లో కూర్చున్నా, ₹1,00,000 చైర్లో కూర్చున్నా, చెప్పేది అదేరా బాబు. ఏం లేదు, ఈ కోట్ వేసుకున్నా, నేను టీషర్ట్ వేసుకొని ఇంట్లో కూర్చొని చెప్పినా సరే కానీ అదే నాకు నాలెడ్జ్, అంతే కదా. నా అపీరియన్స్ తోటి నీకేం పని, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ తోటి నీకు పని, నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ తోటి నీకు పని. కాబట్టి ఆడంబరాలకు నేను ఎప్పుడు చెప్పను. అందరు వస్తారు ఇట్లా చూస్తారు, ఏం చూస్తున్నావు, నన్ను చూడు, నా సబ్జెక్ట్లో ఉంది, నా పరిసర ప్రాంతాలలో ఏం లేదు. కాబట్టి ఆడంబరాలకు పోకూరి, ఏదో చెప్పింది ₹1,00,000 పెట్టుకోండి, ఇలా 5 లక్షలు పెట్టి పూజ చేసుకోండి, ఏం అవసరం లేదు. నీ జాతకంలో యోగం ఉంటే ₹10 రెమెడీ తోటి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. కాబట్టి కన్యారాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను.